కాస్త ఎండలో తిరిగొచ్చినా బీర్ కోసం తెగ వెతుకుతారివాల్టి జనాలు. చల్లదనంతో పాటు కాస్తంత కిక్కిచ్చే ఆల్కహాలిక్ కంటెంట్ అందులో కలుపుకుని మత్తుగా ఊగిపోతారు. వేసవవడం పాపం ఇదో ఆచారం అయిపోయింది. చివరికి ఇవన్నీ కొంప ముంచేవే. ఇవి తాగి పోషకాహార లోపం ఉన్నవారు కూడా తరచూ నీరసించిపోతారు. ఏ చిన్న పని చేసినా చాలా అలసటగా అనిపిస్తుంది. వేసవిలో ఈ సమస్య మరింతెక్కువగా ఉంటుంది. దీని నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చెప్పే పానీయాలు తాగి తీరాల్సిందే. ఈ ఎండదెబ్బకు శక్తిని ఒక కిక్లా ఇచ్చే వాటిలో మొదటిది అరటిపండు షేక్. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఖనిజ ధాతువులు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేందుకు అరటిపళ్ళు సహకరిస్తాయి. ఉదయం పూట అరటిపళ్ళు తినడం వల్ల ఆ రోజుకు అవసరమైన పోషకాలను పొందే వీలుంటుంది. అయితే నేరుగా తీసుకుంటే కొద్దిమందికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల మిల్క్ షేక్ చేసుకుని తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక రెండవది హెర్బల్ టీ. బయటి దుకాణాల్లో బోలెడన్ని హెర్బల్ టీలు రకరకాల ఫ్లేవర్స్ తో దొరుకుతాయి. వీటికి బదులు ఇంట్లోనే హెర్బల్ టీ తయారు చేసుకుని తాగడం ఉత్తమం. దీన్ని తయారు చేయటం కూడా పెద్ద కష్టమేం కాదు. మరుగుతున్న నీటిలో సరిపడా గ్రీన్ టీ ఆకులు వేసి సువాసన కోసం కొంచెం యాలకులు, అల్లం, పసుపు కలిపి కొద్దిసేపు మరిగించాలి. వడపోసి తర్వాత కొంచెం తేనె, నిమ్మరసం కలిపితే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత సూపర్ పవర్ డ్రింక్ దానిమ్మ డ్రింక్. దీనిలో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. మాంగనీస్, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ తదితర ఖనిజ ధాతువులు అధిక మోతాదులో ఉంటాయి. బీపీ తక్కువగా ఉన్నవారు, అనవసరపు కొవ్వు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు దానిమ్మ రసం తీసుకుంటే వారి శక్తి స్థాయిలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ జ్యూస్ లో కొంచెం నిమ్మరసం వేసుకుని తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. దానిమ్మలోని ఐరన్ ధాతువులను గ్రహించడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నిమ్మరసం. దీనిలో సి విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల అందులోని ఐరన్ ను సంగ్రహించే వీలుంటుంది. రక్తంలో ఐరన్ స్థాయిలు తగ్గినట్లయితే అలసటగా అనిపించడం, దీర్ఘకాలంలో రక్తహీనతకు దారితీసే అవకాశాలున్నాయి. ఇక అన్నిటికన్నా మరో అద్భుతమైన డ్రింక్ పుచ్చకాయ డ్రింక్. దీనిలో కూడా సి విటమిన్ తో పాటు ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఎండ వల్ల అలసటగా అనిపించినప్పుడు పుచ్చకాయ తీసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అయితే వాటర్మెలన్ జ్యూస్ లో కొద్దిపాటి సబ్జా గింజలు వేసి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలుంటాయి. అలసట నుంచి ఉపశమనం పొందొచ్చు. శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడంలో సబ్జా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎండ తాకిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థాలు చక్కెర స్థాయిలు పెరగకుండా చేసి నిదానంగా జీర్ణమవుతాయి. మధుమేహంతో బాధపడేవారు అలసట నుంచి విముక్తి పొందాలి అంటే ఇదో చక్కటి చిట్కా. సబ్జా గింజల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఫలితంగా ఎముకలు బలంగా మారతాయి. కాబట్టి బీర్ మానేద్దాం, సహజమైన ఈ డ్రింకులు తాగేద్దాం.